వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా మన వెహికల్కి ఏ పెట్రోల్ బెస్ట్, నార్మల్ పెట్రోలా లేకపోతే ఈ పవర్ పెట్రోలా, ఏది బెస్ట్ అనేది వీడియో ద్వారా అయితే మనం చూద్దాం. అయితే నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఈ పెట్రోల్ ప్రైస్ హైక్ అవుతున్న కొద్దీ, అంటే పెట్రోల్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ పవర్ పెట్రోల్ తీసుకుంటే, అంటే పవర్ పెట్రోల్ మన వెహికల్లో వేస్తే అది మంచి మైలేజ్ ఇస్తుందేమో, లేకపోతే కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, సో అది మంచిదేమో అని చెప్పి మనం అనుకుంటాం. అయితే నిజానికి మన వెహికల్కి ఈ నార్మల్ పెట్రోల్ మంచిదా లేకపోతే పవర్ పెట్రోల్ మంచిదా, అసలు ఏ పెట్రోల్ వాడాలి అనేది కంప్లీట్గా ఈ వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు వీడియో కంప్లీట్గా చూడండి, అలా అయితే మీకు అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపో. అసలు పెట్రోల్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో పెట్రోల్ అంటే ఏంటిది, ఇదేంటి రాంగ్ క్వశ్చన్ అని చెప్పి మీకు అనుకోవచ్చు. బట్ పెట్రోల్ అంటే ఏంటంటే ఇది గ్యాసోలిన్ అనమాట. గ్యాసోలిన్ అంటే ఈ పెట్రోల్లో, లేదంటే గ్యాసోలిన్లో, అంటే పెట్రోల్ని గ్యాసోలిన్లో పిలుస్తారు. దీంట్లో ఒక 100 రకాల మిక్చర్స్ లేదా కాంపౌండ్స్ కలిసిపోయి ఉంటాయి అనమాట. సో ఆ మిక్చర్నే మనం పెట్రోల్ అని పిలుస్తాం. పెట్రోల్ అనేది ఒక్క లిక్విడ్ కాదు, ఒక 100 రకాల కాంపౌండ్స్ అనేది మిక్సింగ్ అయి పెట్రోల్లో ఉంటాయి అనమాట. సో కాబట్టి మనం దాన్ని పెట్రోలిన్ లేదా గ్యాసోలిన్ అని పిలుస్తాం అనమాట. అయితే ఈ పెట్రోల్ని మనం వెహికల్స్ నడపడానికి యూజ్ చేసే ఒక ఇంధనంగా కూడా మనం వాడతాం. సో దాన్ని మనం పెట్రోల్ అయితే అంటాం అనమాట. అయితే ఈ పెట్రోల్లో ఏమేమి ఉంటాయి అసలు అని చెప్పి మనం చూద్దాం. సో పెట్రోల్లో ఏమేమి ఉంటాయంటే దీనిలో ఒక 100 రకాల కాంపౌండ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 100 రకాల కాంపౌండ్స్లో ఫేమస్ ఏంటంటే పారాఫిన్స్ అని ఉంటాయి, ఏదో సైకో ఆల్కలైన్స్ అని ఉంటాయి, హైడ్రోకార్బన్స్ ఉంటాయి, హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి, అదే కాకుండా కార్బన్ ఆటమ్స్ ఉంటాయి, ఆక్టేన్స్ ఉంటాయి, హెప్టేన్స్ ఉంటాయి. సో ఇన్ని రకాల కెమికల్స్ అయితే ఈ పెట్రోల్లో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఇన్ని రకాల కాంపౌండ్స్ మిక్స్ అయి ఉన్నప్పటికీ కూడా దీంట్లో మెయిన్గా ఆక్టేన్ మరియు హెప్టేన్లను బట్టి మనకు ఈ పెట్రోల్ని నిర్ధారిస్తారనమాట. సో ఈ పెట్రోల్ని నిర్ధారించడం అంటే ఏంటంటే, అసలు పెట్రోల్ని నిర్ధారించడం అంటే వర్గీకరించడం. అంటే మనం పవర్ పెట్రోల్ కానీ లేకపోతే నార్మల్ పెట్రోల్ అని అంటాం కదా. సో దాన్ని ఎలా వర్గీకరిస్తారంటే ఈ పెట్రోల్లో ఉన్న ఆక్టేన్ పర్సెంటేజ్ని బట్టి, లేకపోతే ఈ పెట్రోల్లో ఉన్న ఆక్టేన్ గ్రేడింగ్ని బట్టి, అవి ఎంత మోతాదులో ఉన్నాయో దాన్ని బట్టి ఈ పెట్రోల్ని వర్గీకరిస్తారు. ఎలా వర్గీకరిస్తారంటే నార్మల్ పెట్రోల్గా, పవర్ పెట్రోల్గా, లేదా ప్రీమియం పెట్రోల్గా వర్గీకరిస్తారన్నమాట. అయితే ఈ నార్మల్ పెట్రోల్లో ఆక్టేన్స్ ఎంత ఉంటాయంటే 87% ఆక్టేన్స్ ఉంటాయన్నమాట. అదే పవర్ పెట్రోల్లో లేదా ప్రీమియం పెట్రోల్లో 91% ఆక్టేన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఆక్టేన్స్ ఉండేదాన్ని బట్టి, ఎంత మోతాదులో ఈ ఆక్టేన్స్ ఉంటాయో దాన్ని బట్టి పెట్రోల్ని వర్గీకరిస్తారు. దాంట్లో ఒకటి వచ్చేసి నార్మల్ పెట్రోల్, రెండోది వచ్చేసి పవర్ పెట్రోల్ లేదంటే ప్రీమియం పెట్రోల్. సో ఇలా ఈ 2 రకాలుగా పెట్రోల్ని వర్గీకరిస్తారనమాట. అయితే ఈ పెట్రోల్లో మామూలుగా డిఫరెన్సెస్ ఏంటి, నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి డిఫరెన్సెస్ ఏంటనేది ప్రజెంట్ అయితే మనం చూద్దాం. సో ఈ నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి డిఫరెన్స్ కనుక చూసినట్టయితే, ఈ నార్మల్ పెట్రోల్లో ఆక్టేన్ పర్సెంటేజ్ 87% అనేది ఉంటుందని చెప్పాను. ఒకవేళ ప్రీమియం పెట్రోల్లో చూస్తే ఈ ఆక్టేన్ వాల్యూ అనేది 91%గా ఉంటుంది. ఈ ఆక్టేన్ వాల్యూని బట్టి పెట్రోల్ని 2 రకాలుగా నిర్ధారిస్తారు. ఈ నార్మల్ పెట్రోల్లో 87 వాల్యూ అనేది ఈ ఆక్టేన్స్ ఉంటాయి. ఒకవేళ పవర్ పెట్రోల్లో ఈ ఆక్టేన్ వాల్యూ 91%గా ఉంటుంది. సో ఈ నార్మల్ పెట్రోల్లో ఆక్టేన్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది, లోగా ఉంటుంది. పవర్ పెట్రోల్లో ఆక్టేన్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి అయితే డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇదే కాకుండా ఈ నార్మల్ పెట్రోల్ అనేది మండే గుణాన్ని తక్కువ కలిగి ఉంటుంది అనమాట. మనం వెహికల్లో మనం పెట్రోల్ పోస్తాం కదా, మండే గుణం ఈ నార్మల్ పెట్రోల్కి ఈ పవర్ పెట్రోల్తో కంపేర్ చేసినప్పుడు మండే గుణం తక్కువ ఉంటుంది. ఈ
మండే గుణం అనేది ఈ పవర్ పెట్రోల్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే దానిలో ఆక్టేన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పవర్ పెట్రోల్లో మండే గుణం ఎక్కువ ఉంటుంది. ఆక్టేన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నార్మల్ పెట్రోల్లో మండే గుణం తక్కువ ఉంటుంది. అయితే ఇది మండుతున్నప్పుడు నార్మల్ పెట్రోల్ అయితే, అంటే నార్మల్ పెట్రోల్ అయినా పవర్ పెట్రోల్ అయినా వెహికల్లో పోసినప్పుడు అది మండుతుంది. సో అది మండి శక్తిని రిలీజ్ చేస్తుంది. ఆ శక్తి ద్వారా వెహికల్ ముందుకు మూవ్ అవుతుంది. సో అలా మనము వెహికల్స్ మూవ్ చేయడానికి, వెహికల్స్ నడపడానికి ఈ పెట్రోల్ని యూజ్ చేస్తుంటాం. సో ఇదైతే తెలిసిందే. అయితే ఈ మండే స్వభావాన్ని బట్టి ఈ నార్మల్ పెట్రోల్ మండుతున్నప్పుడు ఎక్కువ రేషియోలో ఈ కార్బన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట నార్మల్ పెట్రోల్. అయితే ఈ పవర్ పెట్రోల్ చూస్తే అది తక్కువ క్వాంటిటీలో కార్బన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇదే కాకుండా ఈ నార్మల్ పెట్రోల్ మండినప్పుడు ఈ రిలీజ్ అయిన కార్బన్స్ అన్నీ కూడా ఇంజన్లో కానీ, లేకపోతే ఇంజన్ సంబంధించిన పార్ట్స్లో కానీ, లేకపోతే ఈ ఎగ్జాస్ట్ వరకు, ఇంజన్ నుంచి ఎగ్జాస్ట్ వరకు ఏదైతే దాంట్లో ఉంటాయో, సో అది ట్రావెల్ చేయడానికి పొగ బయటికి వెళ్ళే వరకు కూడా, సో అక్కడక్కడ ఈ కార్బన్స్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి నార్మల్ పెట్రోల్లో. అయితే ఈ హై ఆక్టేన్ ఉన్న ఈ పవర్ పెట్రోల్లో ఇలా కార్బన్ స్టోరేజ్ అనేది ఉండదు. ఎందుకు అంటే దాని ఆక్టేన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి అది కార్బన్స్ని ఎక్కువ రిలీజ్ చేయదు. ఒకవేళ ప్రీవియస్ మనం నార్మల్ పెట్రోల్ వాడి కార్బన్స్ ఎక్కడైనా స్టోర్ అయి ఉన్నా కూడా ఈ పవర్ పెట్రోల్ వాడినప్పుడు ఈ కార్బన్స్ అన్నింటిని కూడా అది బయటకి పంపిస్తుంది అనమాట. స్టోర్ చేయకుండా బయటకు పంపిస్తుంది. ఈ పవర్ పెట్రోల్ వాడినప్పుడు కూడా దాంట్లో రిలీజ్ అయిన కార్బన్స్ కూడా స్టోర్ కావు, డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి పొగ ద్వారా. సో ఇలా అయితే ఈ నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ నార్మల్ పెట్రోల్ ఏంటంటే మండుతున్నప్పుడు దాంట్లో నాకింగ్ సౌండ్స్ అనేవి వస్తాయన్నమాట ఇంజన్లో. ఈ నాకింగ్ సౌండ్స్ అంటే ఏంటనేది నేను ప్రజెంట్ అయితే ఒక వీడియో ద్వారా మీకు వినిపిస్తాను. ఈ నాకింగ్ సౌండ్స్ అనేది నార్మల్ పెట్రోల్లో ఎక్కువ వస్తాయి. పవర్ పెట్రోల్ సంబంధించిన ఏ ఇంజన్స్ అయితే వాడతామో, అంటే పవర్ పెట్రోల్లో ఈ నాకింగ్ సౌండ్స్ అనేవి తక్కువ వస్తాయి ఇంజన్లో. అంటే పవర్ పెట్రోల్ వాడితే నాకింగ్ సౌండ్స్ అనేవి తక్కువ ఉంటాయి, నార్మల్ పెట్రోల్ వాడితే నాకింగ్ సౌండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ నాకింగ్ సౌండ్స్ మీకు ప్రజెంట్ అయితే ఈ నాకింగ్ సౌండ్ విన్నారు కదా. సో ఈ సౌండ్ను బట్టి, ఇంజన్లో వచ్చే సౌండ్ను బట్టి ఆ ఇంజన్ కూడా సౌండ్ చేస్తుంది అనమాట. నాకింగ్ సౌండ్స్ అంటే ఇంజన్లో సౌండ్ అవుతే ఆ ఇంజన్ మొత్తం కూడా సౌండ్ చేస్తుంది. సో అది ఈ డిఫరెంట్గా నాకింగ్ సౌండ్స్ అయితే వస్తాయి. నార్మల్గా మనం కార్లలో ఈ నాకింగ్ సౌండ్స్ ఎక్కువ చూస్తుంటాం. బైక్స్లో, స్కూటర్స్లో కూడా నాకింగ్ సౌండ్స్ అయితే వస్తాయి, కానీ కార్లలో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ నాకింగ్ సౌండ్స్ ఇంజన్లో ఎక్కువ రావడం వల్ల ఈ బాడీ సౌండ్ కూడా, అంటే వెహికల్ బాడీ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. సో దాని ద్వారా వెహికల్లో సౌండ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అదే మనం పవర్ పెట్రోల్ వాడితే ఈ నాకింగ్ సౌండ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, లెస్గా ఉంటాయి. కాబట్టి ఇంజన్లో సౌండ్ తక్కువగా వస్తుంది. తద్వారా ఈ ఇంజన్ సంబంధించిన ఈ పార్ట్స్లో కూడా ఇంజన్ సౌండ్ తక్కువ ఉంటుంది. దాని ద్వారా కార్ బాడీ కానీ పెట్రోల్ బాడీ కానీ ఆ సౌండ్స్ కూడా తక్కువ వస్తాయి అనమాట. సో ఇది కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది. అయితే ఈ నార్మల్ పెట్రోల్ వాడినప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. నార్మల్ పెట్రోల్స్ వాడే వెహికల్స్లో, అది కార్స్ కానీ బైక్స్ కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట, తక్కువ అవుతుంది. అదే పవర్ పెట్రోల్ కానీ ప్రీమియం పెట్రోల్ కానీ వాడుతున్న ఈ ఇంజన్స్లో బట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, పెరుగుతుంది. వెహికల్స్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది పవర్ పెట్రోల్ వాడితే పెరుగుతుంది. ఈ నార్మల్ పెట్రోల్ వాడితే డే బై డే కొద్దిగా దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇలా పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ పెట్రోల్ వల్ల డౌన్ అవుతుంది, పవర్ పెట్రోల్ వల్ల ఎక్కువ అవుతుంది. అయితే ఈ నార్మల్ పెట్రోల్ ఏంటంటే లో కంప్రెషన్ రేషియో ఉన్న ఇంజన్స్ ఉంటాయి కదా, సో వాటికి సూటబుల్ అవుతుంది అనమాట. అయితే అన్ని ఇంజన్స్కి ఈ పవర్ పెట్రోల్ కానీ నార్మల్ పెట్రోల్ కానీ సూటబుల్ కాదు. ఈ కంప్రెషన్ రేషియో అనేది ఉంటుంది. అంటే ఈ కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే ఈ ఫ్యూయల్ వెళ్ళినప్పుడు, అంటే పెట్రోల్ వెళ్ళినప్పుడు గాలి కూడా కొంత వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే అది కంబషన్లో మిక్స్ అయ్యి గాలి ద్వారా పెట్రోల్ అనేది మండుతుంది. మండి అక్కడ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ పెట్రోల్ వెళ్ళినప్పుడు ఎంత పర్సెంట్లో గాలి వెళ్ళాలి, ఎయిర్ వెళ్ళాలి అనేది
దాన్ని కంప్రెషన్ రేషియో అంటారు అన్నమాట. సో ఈ కంప్రెషన్ రేషియోని బట్టి ఈ ఇంజన్స్ని తయారు చేస్తారు. అయితే దీంట్లో లో కంప్రెషన్ రేషియో ఉన్న ఇంజన్స్ ఉంటాయి, హై కంప్రెషన్ రేషియో ఉన్న ఇంజన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ లో కంప్రెషన్ రేషియో ఉన్న ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వాటికి నార్మల్ పెట్రోల్ సూట్ అవుతుంది. ఈ హై కంప్రెషన్ రేషియో ఉన్న వెహికల్స్ ఇంజన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి ఈ హై ఆక్టేన్ ఉన్న పవర్ పెట్రోల్ లేదంటే ప్రీమియం పెట్రోల్ అనేది సూటబుల్ అవుతుంది అన్నమాట. ఇంకో విషయం చూసినట్లయితే ఈ నార్మల్ పెట్రోల్ ఈ నార్మల్ వెహికల్స్ అయినటువంటి బైక్స్ కానీ కార్స్ కానీ కమ్యూటర్ బైక్స్ స్కూటర్స్ ఏవైతే ఉంటాయో వీటికి సూటబుల్గా ఉంటుందన్నమాట ఈ పెట్రోల్ అనేది. అదే ఈ పవర్ పెట్రోల్ అనేది ఏవైతే స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయో స్పోర్ట్స్ కార్స్ ఉంటాయో వాటికి సూటబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ స్పోర్ట్స్ బైక్లో వాడే ఈ పెట్రోల్ని నార్మల్ పెట్రోల్ వాడే ఈ బైక్స్లో వాడితే సో దాని పర్ఫార్మెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. బట్ దీంట్లో ఏంటంటే ఈ దేనికి సూటబుల్ ఈ పెట్రోల్ అనేది మనం చూసినట్టయితే నార్మల్ యూసేజ్ బైక్స్ మన కమ్యూటర్ బైక్స్ ఉంటాయి కదా, డైలీ యూసేజ్ మన ఆఫీస్కి వెళ్ళడానికి డైలీ యూజ్ఫుల్గా ఉండే బైక్స్ ఏవైతే ఉంటాయో కార్స్ కానీ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ వాటికి నార్మల్ పెట్రోల్ అయితే వాడాలి. ఒకవేళ స్పోర్ట్స్ బైక్స్ అయితే స్పోర్ట్స్ కార్స్ అయితే వాటికి పవర్ పెట్రోల్ వాడాలి. ఎందుకంటే ఆ ఇంజన్స్ ఆ పెట్రోల్ యూజ్ చేయడానికి అనుగుణంగా తయారు చేయబడ్డాయి అన్నమాట. అయితే దీని ప్రైస్ పరంగా చూసుకుంటే నార్మల్ పెట్రోల్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, ఈ పవర్ పెట్రోల్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ పెట్రోల్తో కంపేర్ చేసినప్పుడు. సో ఇలా అయితే ఈ నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. అయితే దీంట్లో ఈ పవర్ పెట్రోల్ని ఎందుకు వాడాలి, నార్మల్ పెట్రోల్ ఎందుకు వాడాలి అంటే దేంట్లో వాడాలి అనేది ఒక కంక్లూజన్కి అయితే మనం వద్దాం. సో ఇప్పటిదాకా మనం డిఫరెన్సెస్ చూసాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ కంక్లూజన్ చూద్దాం. ఇది ఏంటిదంటే నార్మల్ పెట్రోల్ అనేది నార్మల్ వెహికల్స్కే పనిచేస్తుంది. ఈ నార్మల్ వెహికల్స్కి పనిచేసే ఈ పెట్రోల్ని ఒకవేళ మనము స్పోర్ట్స్ కార్స్లో బైక్స్లో వాడితే దాంట్లో అవి కొంచెం డ్యామేజ్ అవుతుంది తప్ప దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఈ పవర్ పెట్రోల్ దేంట్లోకి వాడాలి, ఏ వెహికల్స్కి వాడాలి అంటే ఈ ప్రీమియం పెట్రోల్ లేదంటే పవర్ పెట్రోల్ని ఇది హై ఎండ్ వెహికల్స్కి అంటే స్పోర్ట్స్ బైక్స్ కానీ స్పోర్ట్స్ కార్స్ కానీ వాటికి వాడితేనే దాని ఫలితం అనేది ఉంటుంది. నార్మల్ పెట్రోల్ వెహికల్స్కి ఈ హై ఆక్టేన్ ఉన్న ఈ పవర్ పెట్రోల్ వాడితే దీనికి పెద్ద ప్రభావం అయితే ఉండదు. అంటే దీంట్లో పెద్ద చేంజెస్ అయితే ఉండవు. చేంజెస్ మీన్స్ మైలేజ్ ఇంక్రీజ్ కావడము లేకపోతే దాని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కావడము అలాంటివి ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇప్పుడు మీరే కదా పవర్ పెట్రోల్ వాడితే ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, నార్మల్ పెట్రోల్ వాడితే ఇంజన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అని మీరు క్వశ్చన్ చేయవచ్చు. కానీ ఇది ఏ పెట్రోల్ ఏ ఇంజన్స్కి వాడాలి అనేది ఇంజన్ తయారు చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి అది ఆ ఇంజన్కి ఏ పెట్రోల్ వాడాలనేది డిసైడ్ చేసి ఉంటుంది. కాబట్టి మనం ఆ పెట్రోల్నే వాడాలి. వేరే పెట్రోల్ వాడితే ఇంజన్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే నార్మల్ వెహికల్స్కి నార్మల్ పెట్రోల్నే యూజ్ చేయాలి. ఈ పవర్ పెట్రోల్ని హై ఎండ్ వెహికల్స్కి స్పోర్ట్స్ కార్స్ లాంటి వాటికైతే యూజ్ చేయాలన్నమాట. అయితే మరి ఈ పవర్ పెట్రోల్ని నార్మల్ పెట్రోల్ వాడే ఈ వెహికల్స్లో పోయొద్దా, వేసుకోకూడదా, వేస్తే ఏమవుద్ది అని కూడా మీకు డౌట్ రావచ్చు. అయితే కొన్ని నార్మల్ వెహికల్స్ కూడా ఈ పవర్ పెట్రోల్ని సపోర్ట్ చేస్తాయి. అలా అని చెప్పి అన్ని వెహికల్స్ కాదు, కొన్ని వెహికల్స్ సపోర్ట్ చేస్తాయి. కొన్ని నార్మల్ పెట్రోల్తో రన్ అవుతాయి, పవర్ పెట్రోల్తో కూడా రన్ అవుతాయి. అంటే ఇప్పుడు పవర్ పెట్రోల్ పోయగానే నార్మల్ పెట్రోల్ రన్ కాదా ఆగిపోద్దని కాదు. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే నార్మల్ పెట్రోల్ వేసినప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో పవర్ పెట్రోల్ వేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని వెహికల్స్కి పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా అన్ని వెహికల్స్కి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఉండదు. కొన్ని వెహికల్స్కి ఈ పవర్ పెట్రోల్ కూడా సూటబుల్ అయ్యే విధంగా తయారు చేస్తారు. అంటే కొన్ని ఇంజన్స్లో నార్మల్ పెట్రోల్ పనిచేస్తుంది, పవర్ పెట్రోల్ కూడా పనిచేస్తుంది. సో అలా కొన్ని వెహికల్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతాయి అన్నమాట. సో అవి ఏవనేది మనకైతే తెలియదు. కానీ మనం వెహికల్ కొన్నప్పుడు మనకు ఒక ఓనర్స్ మాన్యువల్ అని చెప్పి మన వెహికల్తో పాటు ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు.
సో దాంట్లో మనం కేర్ఫుల్గా చదివినట్టయితే మన వెహికల్కి పవర్ పెట్రోల్ సూటబుల్ అవుతుందా, నార్మల్ పెట్రోల్ సూటబుల్ అవుతుందా అనేది క్లియర్గా దాంట్లో రాసి ఉంటుంది. సో ఎవరైతే వెహికల్ కొంటారో సో దాన్ని క్లియర్గా చదవండి. సో చదివి ఒకవేళ మీ వెహికల్ నార్మల్ పెట్రోల్కే సూటబుల్ అవుతుంది అంటే నార్మల్ పెట్రోలే వాడాలి. ఒకవేళ నార్మల్ పెట్రోల్తో పాటు పవర్ పెట్రోల్ కూడా సూటబుల్ అవుతుంది అంటే అప్పుడు మీరు నార్మల్ పెట్రోల్ వాడుతూ అప్పుడప్పుడు ఈ పవర్ పెట్రోల్ కూడా మీకు ఓకే అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు పవర్ పెట్రోల్కు సపోర్ట్ చేయని ఇంజన్స్లో ఈ పవర్ పెట్రోల్ని యూజ్ చేస్తే ఇంజన్ అయితే డ్యామేజ్ అవుతుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది, ఇదివరకు వచ్చే మైలేజ్ కూడా రాదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సపోర్ట్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేయాలి, సపోర్ట్ చేయనప్పుడు యూజ్ చేస్తే ఇలా ఇంజన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ నార్మల్ వెహికల్స్ అన్నీ లో కంప్రెషన్లో మండడానికి యూజ్ అయ్యే విధంగా దాంట్లో కంప్రెషన్ ఉంటుంది. హై అండ్ వెహికల్స్లో ఉండే కంప్రెషన్ ఈ లో అండ్ వెహికల్స్లో ఉండదు. ఈ మండే తత్వం ఏంటంటే నార్మల్ పెట్రోల్లో తక్కువ ఉంటుంది, ఈ హై ఆక్టేన్ ఉన్న పవర్ పెట్రోల్ లేదా ప్రీమియం పెట్రోల్స్లో ఎక్కువ ఉంటుంది. సో ఆ మండే తత్వం ఎక్కువ ఉన్న పెట్రోల్ని ఈ నార్మల్ వెహికల్స్లో పోస్తే అది 5 నిమిషాలకు ఎగ్జాంపుల్ 1 సెకండ్కు మండే పెట్రోల్ ఇది హాఫ్ సెకండ్కే మండిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇంజన్ సపోర్ట్ చేయదు, అది ఇంత టెంపరేచర్కి సపోర్ట్ చేస్తుంది అనే విధంగా దాన్ని డిజైన్ చేస్తారు. సో ఒక్కటేసారి ఎక్కువ టెంపరేచర్లో ఇది మండేసరికి పవర్ పెట్రోల్ పోసినప్పుడు ఆ ఇంజన్ ఒక్కోసారి పేలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చెప్పలేం, ఏ విధంగా జరగచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనము నార్మల్ పెట్రోల్కు సపోర్ట్ చేసే ఇంజన్లో పవర్ పెట్రోల్ పోస్తే వస్తాయి అన్నమాట. సో ఇదే కాకుండా మనం ప్రీమియం పెట్రోల్ని నార్మల్ పెట్రోల్లో పోస్తే దాని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కాకపోగా ఇలాంటి డ్యామేజెస్ వస్తాయి, మైలేజ్ ఇంక్రీజ్ కాదు, మైలేజ్ ఉన్న మైలేజ్ పోతుంది, ఇంజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మైలేజ్ ప్రాబ్లమ్స్ కూడా, లేకపోతే ఇంజన్లో ఇంటర్నల్గా ఇంకా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. అయితే ఇది నేను చెప్పే కంక్లూజన్ ఇప్పటిదాకానైతే. అయితే ఇంకొక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే లేదు నేను నార్మల్ పెట్రోల్ బదులు పవర్ పెట్రోల్ కూడా యూజ్ చేస్తా సపోర్ట్ చేయకుండా అని చెప్పి మీకు అనిపిస్తే ఈ బైక్ ఓనర్ ఇష్టం, మీ ఇష్టం. అది సపోర్ట్ చేయకుండా నేను నా వెహికల్లో పవర్ పెట్రోల్ని వాడతా అంటే దానికి మీ ఇష్టం, అది ఎవరికి కాదనలేరు. ఎందుకంటే మీ వెహికల్ మీ ఇష్టం, మీ వెహికల్ మీరు పాడు చేసుకుంటా అంటే ఎందుకు ఎవరద్దంటారు చెప్పండి. ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీ వెహికల్ మంచిగా ఉంచుకోవాలన్నా లేదంటే మీరు పాడు చేసుకోవాలనుకున్న వెహికల్ ఓనర్ ఇష్టం. సో కాబట్టి నా కంక్లూజన్ ఏంటంటే ఈ నార్మల్ ఇంజన్స్ ఉన్న వెహికల్స్ ఏంటంటే అవి లో కంప్రెషన్ కోసం తయారు చేయబడ్డ ఇంజన్స్ అనమాట. అంటే వాటి పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి అలాంటి వెహికల్స్లో ఈ హై పర్ఫార్మెన్స్ ఉన్న పెట్రోల్ వాడితే సో ఆ ఇంజన్స్ అయితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి, వాటికి నార్మల్ పెట్రోల్ వాడితే అంతగా యూజ్ ఉండదు, వాటికి సపోర్ట్ చేసే పెట్రోలే వాడాలి. అదేవిధంగా ఈ నార్మల్ బైక్స్ కూడా నార్మల్ పెట్రోల్ వాడితేనే యూజ్ ఉంటుంది. అయితే కొన్ని బైక్స్కి మాత్రం ఈ నార్మల్ పెట్రోల్తో పాటు ఈ పవర్ పెట్రోల్ వాడినా కూడా దానికి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీ ఓనర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో దాన్ని చదివితే తెలుస్తుంది. నార్మల్గా మనం ఏం చేస్తామంటే వెహికల్ కొన్నప్పుడు మాన్యువల్ అయితే వస్తుంది. సో దాన్ని ఎప్పుడు మళ్ళీ బయటికి తీస్తామంటే సర్వీసింగ్ టైంలో మాత్రమే బయటికి తీస్తాం. సో నార్మల్గా అందరు చేసే పని అదే. సో కాబట్టి ఏంటంటే మీరు అలా కాకుండా ఈ వెహికల్ తీసుకున్న వెంటనే ఆ మాన్యువల్ ఒకసారి చదవండి. దాంట్లో అసలు ఏముంది, మన ఇంజన్ అంటే మనం తీసుకున్న వెహికల్ ఇంజన్ నార్మల్ పెట్రోల్కి సపోర్ట్ చేస్తుందా లేకపోతే పవర్ పెట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుందా, సో దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎండలో ఉంచాలా నీడలో ఉంచాలా, ఎలా వాడాలి ఏంటి అనేది దానిలో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ మాన్యువల్లో ఉంటాయి. సో ఒకసారి దాన్ని మీరు క్లియర్గా చదివితే మీరు ఎలాంటి పెట్రోల్ వాడాలనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఒకవేళ మీకు చదువు రాదు అంతగా అంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఇచ్చి చదివించండి. బట్ దాంట్లో ఉన్న విషయం అయితే మీరు అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో అలా చేసినప్పుడు మీ వెహికల్ నార్మల్ పెట్రోల్కు సూట్ అవుతుందా లేకపోతే ఈ పవర్ పెట్రోల్కు సూట్ అవుతుందా అనే విషయం అయితే మీకు క్లారిఫై అయితే అవుతుంది. దాన్ని బట్టి మీరు ఈ పెట్రోల్ని అయితే యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈ నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్, ప్లస్ మనం మన వెహికల్కి ఏ పెట్రోల్ వాడితే మంచిది అనేది నేను టెక్నికల్గా అనాలిసిస్ చేసి అయితే వీడియో అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్.
ఒకవేళ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని చాలా అనాలిసిస్తో ప్రిపేర్ చేసిన వీడియో అనమాట. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఈ పెట్రోల్ ప్రైస్ హైక్ అవుతున్న కొద్దీ, లేకపోతే ఈవీస్ వస్తున్న కొద్దీ మనం ఏ పెట్రోల్ వాడాలనే డౌట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి మీ వెహికల్కి ఏ పెట్రోల్ వాడితే మంచిది అనేది నేను ఒక కంక్లూజన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో అయితే నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఈ కంపారిజన్ ప్లస్ ఏ పెట్రోల్ మనం వెహికల్కి వాడాలి అనేది, ఏ పెట్రోల్ మన వెహికల్కి వాడాలనేది కంప్లీట్గా అయితే నేను ఒక రివ్యూ అయితే చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అయితే మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.